పూర్వం అలా ఉండేదండి. ఆస్తులు అప్పగించడం కాకుండా ధర్మాలు బోధించేవారు, అది అప్పగించేవారు. అది ఏం చెప్పాడో వాడు సారాంశం తెలుసుకునే ప్రయత్నిద్దాం. నేను ఎప్పుడైనా మనిషి దగ్గరికి రానివ్వకూడని కొన్ని లక్షణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. మనిషి ఎదగాలంటే ఇవి పర్సనాలిటీ డెవలప్మెంట్కి పనికొస్తాయి. ఎప్పుడు దైన్యం రానివ్వకూడదు, అంటే దిగాలు చతికిలు పడిపోవడం కూడదు. రెండవది మొండితనం కూడదు. మూడవది క్రోధం అనేది కూడదు, అది చాలా దెబ్బతీస్తుంది సుమా. కుటిలత్వం కూడదు, మాత్సర్యం కూడదు, వైరం కూడదు. ఇవి దగ్గరికి రానివ్వకు. నువ్వు గౌరవించవలసింది తల్లిదండ్రుల్ని, జ్ఞానులని, తపోధనుల్ని. వీళ్ళని బుద్ధిమంతులు ఎప్పుడు గౌరవించాలి సుమా. క్షమ అనేది ఎప్పుడు అలవర్చుకో. సహనం అనేది చాలా గొప్పది. సహనం ఎవడు కోల్పోతాడంటే శక్తిహీనుడే సహనాన్ని కోల్పోతాడు, శక్తిమంతుడు సహనంతో ఉంటాడు. ఈ మాట మనకు ఆశ్చర్యం వస్తుంది. ఎందుకంటే మనకు కూడా శరీరంలో పటుత్వం లేకపోతే వెంటనే సహనం దెబ్బతినడం కనబడుతుంటుంది. అదే ఆరోగ్యం ఉంటే కొంచెం సహనం ఉంటుంది. కనుక సహనంగా ఉండడం ఆరోగ్యవంతుడి లక్షణం. క్షమని ఎప్పుడు విడిచిపెట్టరాదు, ఇది తెలుసుకో. ద్వేషం ఒకటి కూడదు. ఎప్పుడు ద్వేషం, దుర్జనుడు మాత్రమే సుజనుని ద్వేషిస్తాడు, కానీ ద్వేషించడం దుర్జన లక్షణం. సుజనుడు ద్వేషించడు, ఇది తెలుసుకో. పైగా అన్నిటికంటే గొప్పవాడెవడు అంటే కోపాన్ని విడిచిపెట్టిన వాడే అందరికంటే గొప్పవాడు, ఇది గుర్తుపెట్టుకో. క్రోధం విడిచిపెట్టినవాడు. అయితే క్రోధం రాదండి, వాడు నన్ను అవమానించాడు, నిందించాడు అంటే, నిందిస్తున్నా తిరిగి నిందించకుండా నువ్వు సహనంగా ఉన్నావనుకో, అది నిన్ను రక్షిస్తుంది. నువ్వు చేసిన పాపాలేవో ఉండొచ్చు, నువ్వు కూడా అంటే ఇవాళ ఈ సహనం వహించిన వాడు కూడా ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు కదా. అయితే అవతల వాడిని నిందిస్తే వీడు సహనం వహించాడు కదా, వీడి పాపాలు ఆ నిందించిన వాడు తీసుకుంటాడు, అది తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు సహనం వహించడం వల్ల నిందించిన వాడికి ఆ పాపాలు వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వు క్లియర్ అయిపోయావు, బాగుంది కదా. అది సహనం చాలా గొప్ప సుమా. పైగా ఎవడైతే నిందించాడో వాడికి సహనం వహించిన వాడి పాపాలు వెళ్ళిపోతాయి. ఆ నిందించిన వాడు ఏమైనా పుణ్యాలు చేసి ఉంటాడు కదా, అవన్నీ సహనం వహించిన వాడికి వస్తాయి. కనుక క్షమాశీలుడు ఎంత గొప్పవాడు అని చెప్తూ, అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కఠినంగా పరుషంగా ఎవరితో మాట్లాడకు, ఎవరి మనసు నొప్పించకు. ఇందులో చెప్పిన ఏ మాట మనకు పనికిరాదని ఒక్కరు అనగలరా? కనీసం ఇంకోటి చెప్పడానికైనా పనికొస్తుంది. అద్భుతమైన బోధ చేశారు ఇక్కడ. కానీ జీవితంలో శాంతంగా బ్రతకడానికి, ఉత్కృష్ట స్థితికి వెళ్ళడానికి అద్భుతమైన పాఠాలండి ఇక్కడ. నృశంసవాదీ అవతల వాళ్ళ మనస్సు గాయపడేలా బాధించకూడదు. నేను మాట్లాడగానే అవతల కన్నీళ్ళు పెట్టుకున్నారు అబ్బా అంటే అది మహాపాపం, తెలుసుకోవాలి. ఏడిపించావు నువ్వు. ఆ కన్నీరు ఎన్ని నిప్పులే నిన్ను తగలడుతుందో నీకు తెలియదు, జాగ్రత్త. అందుకే ఇతరులను హింసించేలా మాట్లాడదు, ఇతరులు ఉద్వేగం పొందేటట్లు మాట్లాడకూడదు. అందుకే